తదుపరి మనం కర్కాటక రాశి వెళ్తున్నామండి. కర్కాటక రాశి వారికి ఈ నెలంతా అనుకూలంగా లేదనే చెప్పాలి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు. బంధువులతో, మిత్రులతో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మానసికమైనటువంటి కొన్ని ఆలోచనల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరి వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా స్థానాచలనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గృహ మార్పులు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఏ చిన్న విషయం మాట్లాడినా కూడా దాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తగా మాట్లాడండి. కొన్ని విషయాలలో మీ తప్పు లేకపోయినా కూడా మిమ్మల్ని వేలెత్తి చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి పెద్దవారితో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ యొక్క పాత మిత్రుల కలయిక వల్ల కొన్ని పనులు కొన్ని తొందరగా కూడా పూర్తవుతాయి. అయితే ముఖ్యంగా కూడా మీరు ఎక్కడైనా సరే మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్త తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇక ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెల అంత అనుకూలంగా లేదు. మీరు ఏవైనా సరే ప్రమోషన్లు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, ఏవైనా బోనస్లుగా రావాలంటే అవి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మీ పై స్థాయి అధికారుల వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీకు ఇష్టం లేని చోటికి బదిలీలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఇక ఎవరైతే కర్కాటక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెల అనుకూలంగా లేదనే చెప్పాలి. ఇక ఎవరైతే మరి స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి అప్లై చేసుకున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా, ఎవరైతే పరీక్ష రాసే వారందరికీ కూడా ఈ నెలంతా అనుకూలంగా లేదు. మీరు అనుకున్న విధంగా కూడా మరి ఆ యొక్క పరీక్ష రాస్తారు. ఎవరైతే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మరి జాబులకై అప్లై చేసుకున్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా ఈ నెలంతా అనుకూలంగా లేదు. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మరి ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా అనుకూలంగా లేదు. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వీరు ఈ నెలలో చేయవలసిందల్లా ఏమిటంటే శివారాధన గుర్తుంచుకోండి. పరమశివుడికి మీకు చేతనైనంత వరకు కూడా ఆ యొక్క స్వామివారికి అభిషేకం చేయించుకోండి. ప్రతి శనివారం రోజు నాడు తప్పక శివాలయానికి వెళ్ళేసేసి ఆ శివాలయంలో స్వామివారికి, శివుడికి శివాడికి రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా మీరు అక్కడే ఏదైనా నవగ్రహాలు ఉంటే ఆ యొక్క నవగ్రహాల్లో ఉన్నటువంటి శనీశ్వరుడికి కూడా తైలాభిషేకం చేయించుకుంటే చాలా మంచి జరుగుతుందండి. ఇక మరి ఈ నెలలో వీరికి అనుకూలమైన రోజులుగా, మరి ఈ కర్కాటక రాశి వారికి అనుకూలమైన రోజులుగా మరి 6వ తారీఖు, 9వ తారీఖు, 15వ తారీఖు, 17వ తారీఖు, మరి 22వ తారీఖు, 27వ తారీఖులో వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. మరి అదేవిధంగా వీరికి ప్రతికూలమైన రోజులుగా 2వ తారీఖు, 4వ తారీఖు, 11వ తారీఖు, 13వ తారీఖు, 19వ తారీఖు, 24వ తారీఖు, 29వ తారీఖులో వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయండి. ఏవైనా సరే ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి గురువు గారిని కానీ లేదా ఇంటి పురోహితుని గారిని సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.